ఓకే. వస్తున్న ఇంటి పేరు తమ్మిచెట్టి వేసేయాలి వేపించాలి. అది మూస్తావు కొంచెం ఫోన్ చూడు ఫోన్. వాలంటీర్లు ఇచ్చినప్పుడే బాగుంది. జగన్ గారు ఇచ్చిన అన్నాలు బాగానే ఉంది. ఇంటికాడికి వచ్చి కళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు లేని వాళ్ళకి ఇంట్లోకి వచ్చి ఇచ్చిపోయారు. ఇప్పుడు మీకు ఎలా ఉంది? మా ఆయన గారికే ఇచ్చారు పాపం. ఇబ్బందిగా ఉంది సార్. అన్నం లేక నీళ్లు లేక కళ్ళు తిరిగి పడిపోతున్నాం. మీరు ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి? పొద్దున 6ంటికి వచ్చాను సార్. అంటే 2 గంటలు పట్టింది మీకు పెన్షన్ ఇవ్వడానికి. వాలంటీర్లు ఉన్నప్పుడే బాగుంది మీకు? బాగుంది సార్. పింఛన్లు ఇటు ఇబ్బందినే ఉంది సార్. మరి వచ్చి ఇక్కడ కూర్చొని పడికాపులు కాసి ఎండలకి నడిచి గబగబా వచ్చి మంచినీళ్ళు లేక పాడు లేక ఇబ్బందిగా ఉంది. జగన్ గారు ఇచ్చినప్పుడే బాగుంది. ఇళ్ళకి వచ్చి ఇచ్చాడు, మరి అదే బాగుంది. మరి వాలంటీర్లు జగన్ సైన్యం ఎలా అంటారు సార్? ఇప్పుడు బాబు వస్తే జాబ్ వస్తాను అన్నారు. జాబ్ వచ్చిందా? రాలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వగానే 2 లక్షల మందికి వాలంటీర్లకి జాబులు ఇచ్చాడు. వాళ్ళు జాబులు ఇచ్చే వాళ్ళ జాబుని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? గోత సంచులు మోసుకునే జాబ్ అన్నారు. గోత సంచులు కాదు అది. వాలంటీర్లు వ్యవస్థ అన్నది ఒక ప్రజలకి సేవ చేసే కార్యక్రమం. వాళ్ళు స్వచ్ఛందంగా గౌరవ వేతనం ఒక 5,000 జీతం ఇచ్చినా కూడా వాళ్ళు ఎంత సేవ చేశారంటే కరోనా టైంలో కూడా వాళ్ళకి పెన్షన్లే కాదు, వాళ్ళకి మందులు కావాలంటే, వాళ్ళకి ఫుడ్ కావాలంటే ప్రతి ఒక్కటి అందించిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ ఉంటానా ఈరోజు ఉదయాన్నే సూర్యుడన్నా లేటుగా వచ్చాడేమో కానీ వాలంటీర్ ఎవరు లేటుగా రాకుండా వాళ్ళకి పెన్షన్ ఫస్ట్ తారీఖే మినిమం ఫస్ట్ తారీఖు ఇచ్చేవాళ్ళు. 1-2 రోజులు మొత్తం అయిపోయాయి. కానీ ఈరోజు వచ్చేసరికి డేట్ ఎంత? ఈరోజు 5 తారీఖు. మరి ఇంతవరకు పెన్షన్ల కార్యక్రమం అవ్వలేదంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో చూడండి. అది ఎందుకు? ప్రజలు సచివాలయం కాడికి రావాలి అంటే వికలాంగులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, నడవలేక మంచంలో ఉన్నోళ్ళు. మరి వాళ్ళందరూ సచివాలయం కాడికి వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే ఎంత కష్టం. ఇదివరకు జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు అలానే జరిగింది. ఎలా అంటే ఒక వాటర్ బాటిల్, ఒక అన్నం బాక్స్ పట్టుకొని వచ్చి అక్కడ స్కూల్ దగ్గర కూర్చునేవాళ్ళు ఎండలో. వాళ్ళు ఇస్తేనేమో ఇచ్చేవాళ్ళు, లేకపోతే రేపు రండి అనేవాళ్ళు. అదే వ్యవస్థ మళ్ళీ రన్ అవుతుంది. డబ్బులు లేక కాదు, ఎప్పుడో డబ్బులు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు కోర్టుకు అయిటానా వాలంటీర్ వ్యవస్థ ఆగిపోతానా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పెన్షన్ తీసుకోవటం అనేది అంతకుముందు గడిచినటువంటి 58 నెలలు మేము చాలా సంతోషంగా వాలంటీర్స్ వచ్చి శుభ్రంగా ఇంటికి వచ్చి మాకు ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చి తలుపు తట్టిచ్చారండి. కానీ వికలాంగులేంది, వృద్ధులేంది, ఇది రాక్షస ఆనందం తప్ప ఈ చంద్రబాబు, ఈ టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఇది ఒక రాక్షస ఆనందం. ఎందుకంటే ఎండలకి నడవలేక ఇబ్బందిగా స్టెప్స్ ఎక్కలేక ఇబ్బంది పడి ఎంతోమంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ మరలా జగన్ గారి ప్రభుత్వమే రావాలి. ఆయన వచ్చి వాలంటరీ వ్యవస్థను మరలా తీసుకుని వచ్చి మరలా ఈ వ్యవస్థ అంతటిని చక్రం చేసి వృద్ధులకి, వితంతువులకి వీళ్ళందరికీ కూడా చక్కగా ఇంటి దగ్గర తీసుకొని వచ్చి పెన్షన్స్ ఇచ్చే విధంగాను సజావుగా పరిపాలన సాగే విధంగా రావాలి అంటే, ప్రజలు క్షేమంగా ఉండాలి అంటే మరలా జగన్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని మేము కోరుకుంటున్నాం సార్.